నమస్తే ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మన తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ గారి పేరు మీద సినిమా వాళ్ళకి అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది. అందులో ముఖ్యంగా మన అల్లు అర్జున్ గారికి, నాగశ్విన్ గారికి ఇలా చాలా సినిమాలకు ఇచ్చేశారు. 2014 నుంచి 2023 వరకు కూడా ఇచ్చేశారు. చాలా మంచిది. తెలంగాణ గవర్నమెంట్ చేసిన వాటిలో మంచి విషయాల్లో ఇది ఒకటే. అయితే ఇక్కడ నాకు ఈరోజు న్యూస్ అది కాదు. మనకి 2014 నుంచి 23 వరకు మన ప్రభాస్ గారిది బాహుబలి 1, 2, తర్వాత ఎన్టీఆర్ గారి 7 బ్లాక్ బస్టర్ సినిమాలు, రామ్ చరణ్ గారిది అద్భుతమైన క్లాసిక్, తెలుగు క్లాసిక్ రంగస్థలం, ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురికి సూపర్ స్టార్లకి అసలుకి ఒక్క అవార్డు కూడా రాకపోవటం నాకు చాలా బాధాకరంగా ఉంది. మరి వాళ్ళు ఏ బేసిక్ మీద ఇచ్చారో ఏంటో నాకు తెలియదు. సరే, అన్నిటి మీద కూడా నా వివరణ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నాకు 2000 సబ్స్క్రైబర్లు దాటారు. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఇంకా చేసుకోబోయే వాళ్ళకు కూడా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోయే వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు. ఇక మ్యాటర్లోకి వద్దాం. అసలుకి ఫస్ట్ బాహుబలి నుంచి వద్దాం. బాహుబలి 1, 2 ఏ మాటగా మాట చెప్పుకోవాలి. తెలుగుడు సత్తాని ప్రపంచానికి చాటిన సినిమాల్లో బాహుబలి 1, బాహుబలి 2 ఎవరు కాదన్నా నిజం అది. అసలుగా ఆ మాటకు వస్తే మన ప్రభాస్ గారు లాగా ఈ భారతదేశంలో ఎవడైనా ఆ పాత్రని అలా పోషించగలడా? ఎవడూ లేడు. అసలు నిజంగా రాజులంటే ఎలా ఉంటారేమో, రాజసం అంటే ఎలా ఉండిద్దేమో ఒక్క ముక్కలు చెప్పాల్సి వస్తే, బాహుబలిలో ఆ కోటలు ఎంత హుందాగా ఉన్నాయో ప్రభాస్ గారి యాక్షన్ కూడా అంత హుందాగా ఉంది. ఆ కోటకి ఏమీ తీసిపోలేదు. అది ప్రభాస్ గారి యాక్షన్ ఆ సినిమాలో. అలాంటిది ఆ ప్రభాస్ గారికి బాహుబలి 1కి కానీ, బాహుబలికి 2కి కానీ ఒక్క గద్దర్ గారి అవార్డు ఇవ్వలేకపోయారా? నాకు చాలా బాధగా ఉంది. కుదిరితే మళ్ళీ దీని మీద ఆలోచించమని నేను కోరుతున్నాను. ఇక రామ్ చరణ్ తేజ్ గారి దగ్గరకు వద్దాం. ఆయన రంగస్థలం సినిమాకు ముందు నేను గొప్ప యాక్టరేం కాదు, చిరంజీవి గారి పేరు చెప్పుకొని వచ్చారనుకున్నాను. కానీ రంగస్థలం సినిమా నేను అయిష్టంగానే వెళ్ళాను. సినిమా రిలీజ్ రోజు అసలుకి ఆ సినిమా, అందులో ఆయన చేసిన నటన, అందులో ఆయన జీవించిన ఆ విధానం, పాత్రకి ప్రాణం పెట్టాడంటే నమ్మండి. అలాంటి రంగస్థలంలో చిట్టిబాబు గారికి, రంగస్థలంలో ఆ చెవిటి పాత్రకి అసలుకి మనం అవార్డు ఇవ్వలేమా? ఇవ్వడానికి మనకి స్కోప్ లేదా? ఎంత గొప్ప నటనండి. నేను మళ్ళీ చెబుతున్నా, రంగస్థలంలో రామ్ చరణ్ తేజ్ గారు చేసిన పాత్ర 1 ఇంచు అడ్డుగాని లేదు. కరెక్ట్గా కొలిసినట్టు చేశారు. ఆ పాత్రని ఆయన తప్ప మనం ఎవరిని ఊహించుకోలేం. అద్భుతం, మహా అద్భుతం. ఆయన నటుడిగా 100కి 100 మార్కులు పడ్డాయి. అయినా ఒక యాక్టర్కి మనం అవార్డు ఎలా ఇస్తాం? ఆ పాత్రలో జీవించాడా లేదా, అంతే కదా. అలా ఇవ్వాల్సి వస్తే రంగస్థలంలో రామ్ చరణ్ తేజ్ గారికి పిలిచి మరీ ఇవ్వాలి గద్దర్ అవార్డు. అలా తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వకపోవటం నాకు చాలా బాధగా ఉంది. మరి వాళ్ళు ఏ బేసిస్ మీద ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఒకసారి మళ్ళీ ఆలోచించమని కోరుకోవటం తప్ప మనం ఏం చేయలేం. ఇక ఎన్టీఆర్ గారి దగ్గరకు వద్దాం. ఆయన 2014 నుంచి 23 వరకు కూడా 7 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. సరే, ఇట్టా ఫెయిల్ పక్కన పెడదామండి. ఎన్టీఆర్ గారు మొట్టమొదటిసారి నెగిటివ్ షేడ్స్, విలనిజం కాకపడే విధంగా టెంపర్ సినిమాలో క్యారెక్టర్ చేశాడు. ఏమి నటనబ్బా! అసలు ఎన్టీఆర్ గారికి ఆ క్లైమాక్స్, జైల్లో క్లైమాక్స్, కోర్టులో సీన్ కానీ, లేదా అతను చేసే విధానం కానీ, వాయిస్ మౌల్డేషన్ కానీ ఒక అద్భుతం అనిపించింది. ఆయన చేసింది ఒక అద్భుతం, ఇంకా ఎవరు చేయలేరు అనడానికి ఒక ఎగ్జాంపుల్. అదే టెంపర్ సినిమాని అటు తమిళంలో మన విశాల్ గారు చేశారు, హిందీలో కూడా ఎవరో చేశారు. కానీ వాళ్ళు ఎన్టీఆర్లో సగం కూడా చేయలేకపోయారు. అది ఎన్టీఆర్ గారు స్టామినా, అది ఎన్టీఆర్ గారు వాయిస్ మౌల్డేషన్. కనీసం ఆ సినిమా కన్నా మీరు ఆయన నటన గుర్తించలేకపోయారా? మరి ఆ తెలంగాణ గద్దర్ కమిటీలో ఎవరెవరు ఉన్నారో ఏంటో, జయసుధ గారు, మురళీమోహన్ గారు, మన దిల్ రాజు గారు ఉన్నట్టు కొంచెం ఒక ఐడియా ఉంది. అసలు వీళ్ళ ముగ్గురులో నటన మీకు కనపడలేదా? బాహుబలిలో ప్రభాస్ గారి నటన మీకు కనిపించలేదా?
రామ్ చరణ్ తేజ్ గారి నటన కనిపించలేదా? రామ్ చరణ్ తేజ్ గారి నటన మీకు వినిపించలేదా? ఎన్టీఆర్ గారి టెంపర్ సినిమాల నటన మీకు కనపడలేదా? అవన్నీ ఒకసారి ఆలోచించండి. అయినా మీరు ఇస్తే గద్దర్ పేరు గారి మీద, గద్దర్ అంటే మహానుభావుడు, ఆయన పేరు మీద మొట్టమొదటిసారి అవార్డులు ఇస్తున్నారు కాబట్టి ఈ మహానటులకు కూడా, ప్రభాస్ గారికి ఏమో బాహుబలి, మన రామ్ చరణ్ తేజ్ గారికి రంగస్థలం, జూనియర్ ఎన్టీఆర్ గారికి టెంపర్, వీళ్ళకు కూడా ఆ మహానుభావుడి పేరు మీద అవార్డులు గుర్తిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, మీరు గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళని ప్రపంచం గుర్తించింది. మీరు కూడా ఒక ఆథరైజ్డ్గా గుర్తిస్తే కొద్దిగా 10 కాలాల పాటు వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి బాగుండిద్దని, లేదా గద్దర్ గారి పేరు మీద అవార్డు వస్తే వాళ్ళు కూడా తృప్తిగా ఉంటారని మన తెలుగు వాళ్ళ అభిమానిగా నేను జస్ట్ తెలంగాణ గవర్నమెంట్ని విన్నపించుకుంటున్నాను. జై ప్రభాస్, జై రామ్ చరణ్, జై ఎన్టీఆర్. అయినా ఎన్టీఆర్ గారు 10 ఏళ్ళు 15 ఏళ్ల క్రితమే ఒక రాజకీయ మన టీడీపీలోకి క్యాన్వాస్ చేయడానికి వెళ్ళి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ప్రూవ్ చేసుకున్న అతను. సాక్షాత్తు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే ఎన్టీఆర్ గారి పక్క నుండి మరి క్యాన్వాస్ తిప్పారు. అలాంటి బెరుకు, భయం లేని అద్భుతమైన వాయిస్ అతనిది. అతని నటన మీరు గుర్తించలేకపోవటం నాకు కొంచెం మళ్ళీ ఒకసారి ఆలోచించమని నేను మనవి చేసుకుంటున్నాను. జై తెలుగు సూపర్ స్టార్స్.